ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధి ప్రతి ఒక్కరితో ఉండడం ద్వారా ఎన్నో మేలులు మనం అనుభవించగలుగుతుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో కరువు అనేది వస్తూ ఉన్నప్పుడు, ఏదో ఒక విషయంలో కరువు అనేది వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు, వారైతే వేదన చెందుతూ ఉంటారు. కరువు ఎందుకు వచ్చింది మనకి? కరువుగాని వచ్చిందంటే ఒకరినొకరు గౌరవించుకోలేరు, ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ తీసుకోలేరు. తమ కొరకు, తమ ప్రాణం కొరకు మాత్రమే ఆలోచించుకుంటారు. అసలు కరువు అనేది ఎలాగొస్తుంది? ఈరోజు కరువనేది మన నిర్లక్ష్యం వల్ల వస్తుందని మనం తెలుసుకోగలగాలి. మత్తయి సువార్త 12 అధ్యాయము 43-45 వచనాలు చూసినప్పుడు, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చుండుట చూచి, వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే దుష్టతనం వారికి సంభవించునన్ను. కనుక కృపనిచ్చేటువంటి సమయంలోని నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుడు ఎలాంటి కృపనిచ్చాడో, ఎంత కృపనిచ్చాడో అసలు అటువంటి పరిస్థితుల్లో నువ్వు తప్పించబడడం అనేది అది సామాన్యమైన కాదని ఒక గ్రహింపు నీ హృదయంలోనికి రావాలి. ఇంకా లోక సువార్త 19 అధ్యాయము 41 వచనం నుంచి చూసినట్లయితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడ్ల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలం నీవు ఎరగకుంటూ గనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉన్న ఈ దినములు వచ్చునని చెప్పాను. ప్రభు ఎంతగానో దాని గురించి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు నీ గురించి కన్నీరు కార్చేటువంటి సమయంలో నీ ఎడల శ్రద్ధ తీసుకునేటువంటి సమయాన్ని నువ్వు కనిపెట్టుకొని దాన్ని పొందుకోగలగాలి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, ఆయన నిన్ను హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. పౌలైతే ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అతడు దేవుని వైపు తిరగవలసినటువంటి సమయం వచ్చింది. అతను దేవుని వైపు తిరుగుతూ ఉన్నప్పుడు అతడు కృపను పొందుకోగలిగాడు. దాన్ని అతడు భరించాడు. అతని కళ్ళు కనిపించకపోయినా అతను కనిపెట్టాడు. ప్రార్థన చేసుకున్నాడు. అన్నయ్య వచ్చి అతన్ని స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక నిన్ను కాపాడడానికి ఆదికాండము 45వ అధ్యాయము 7వ వచనం, ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కనుక ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండకుండా శ్రేష్టమైనటువంటి పరిస్థితులను నువ్వు వెళ్ళేలాగా, నీ కరువంతా తొలగిపోయేలాగా దేవుడు కృపనిస్తూ ఉంటాడు. దాన్ని నువ్వు గుర్తించగలగాలి. నువ్వు గుర్తించి ఆ కృపలో స్థిరంగా నిలవబడడానికి నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడేటువంటి వ్యక్తిగా ఉండాలి. కనుక ఎప్పుడైతే నువ్వు అలాగా ఆయన గుమ్మం గడప ఎత్తి కనిపెట్టుకొని ఉంటావో, నిర్లక్ష్యం చూపకుండా నువ్వు పరుగులెడుతూ ఉంటావో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు కృప పొంది ప్రతి విధమైన కరువు నుంచి తప్పించబడి ఆశీర్వాదకరంగానే ఉంటావు. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి నిర్లక్ష్యం వల్ల కరువు రాకుండానట్లుగా తండ్రి నిర్లక్ష్యము ప్రభా నీ సన్నిధిలో చూపకుండానట్లుగా ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపుచుండగా తండ్రి కృప యొక్క విలువని ఎరిగి దాన్ని కాళ్ళతో త్రొక్కువేయకుండా ప్రభా శ్రేష్టమైనది ఎంచడానికి ప్రతి ఒక్కరికి గొప్ప సన్నిధిని తోడుగా ఉంచమని, నాయన నీ కృప కంటే వేరేది ఏది కూడా గొప్పది కాదని తెలుసుకునేలాగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.